నవంబర్ 3 నుంచి తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు బంద్ కానున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 1లో పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 900 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. అన్ని వృత్తి విద్యా కాలేజీలు, డిగ్రీ, పీజీ కాలేజీలు నిరవధికంగా బంద్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల బంద్ కాల్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో నవంబర్ 3వ తేదీ నుంచి నిరవధిక బంద్కు వెళ్తామనేటటువంటి పిలుపును కూడా ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల సమైక్య ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య సమైక్య వైస్ ప్రెసిడెంట్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, మీ ప్రధాన డిమాండ్స్ ఏంది? ఇప్పటికే 2 దఫాలుగా ఈ యొక్క బంద్ను పోస్ట్ పోన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మీ డిమాండ్లు ఇప్పటికీ పూర్తి స్థాయిలో నెరవేరినట్లు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్ర చరిత్రలో అన్ని విద్యారంగంలోని అన్ని వర్గాలన్నీ కూడాను ఇంటర్మీడియట్, పోస్ట్ మ్యాట్రిక్ మొత్తం కూడా అన్ని సంస్థలను కూడాను ఇంజనీరింగ్ కావచ్చు, ఫార్మసీ, నర్సింగ్, బీఎడ్, లా, పారామెడికల్ అన్ని సంస్థలన్నీ కూడా సంఘాలు ఒక సంఘంగా ఫాతిగా ఏర్పడి గత 4.5 సంవత్సరాలుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి ఒక ట్యూషన్ ఫీజులు, బకాయి పడ్డటువంటి ట్యూషన్ ఫీజులు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము ఉద్యమానికి రూపకల్పన చేసుకోవడం జరిగింది. గత దసరా ముందర మేము బంద్ పిలుపునిస్తే ఒక్కరోజు బంద్కే మరి ప్రభుత్వం దిగి వచ్చి ఒక 300 కోట్లు మాత్రమే ఇస్తానని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 1200 కోట్లు ఆ రోజు మాట ఇచ్చింది. దసరాకు 600, దీపావళికి 600 చెప్పేసి, కానీ కేవలం 300 పై చిరుకు మాత్రమే కోట్లు ఇవ్వడం జరిగింది. దీన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. మా యొక్క విద్యా సంస్థలు కేవలం ఒక 1500, 1200, 2000 విద్యా సంస్థలు మాత్రమే కాదు, ఎంటైర్ 22 లక్షల విద్యార్థుల కుటుంబాల యొక్క ఉద్యమం. ఇది సామాజిక ఉద్యమంగా పరిణమించేటువంటి ప్రమాదం ఉన్నది. 25 లక్షలంటే 1/4 ఆఫ్ ది పాపులేషన్. రాష్ట్రంలోనే 1 కోటి యొక్క కుటుంబాలు ఉంటే 25 లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న దృష్ట్యా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ సమాజంలోని ప్రధానమైనటువంటి ఒక విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి. నిర్వీర్యం చేయకుండా వెంటనే 4 సంవత్సరాలుగా ఇవ్వకున్నా కానీ స్టాఫ్ మెంబర్స్కి అందరు కూడాను ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు డ్యూస్ పెడుతూ, బకాయిలు, ఆస్తులు అమ్ముతూ, బంగారం తాకట్టు పెడుతూ ఇస్తున్నటువంటి ఒక వైనం ఇవాళ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి. పేమెంట్ ఇస్తాం శాలరీస్ అయినా సర్కార్ దిగి రాకుంటే విద్యార్థులందరూ రోడ్ల మీదకి వస్తారు. దాని తర్వాత పేరెంట్స్ వస్తారు, లక్షలాది మంది. ఒకవేళ 3 నవంబర్ లోపల మా డబ్బులు ఇవ్వనట్టయితే, ఫస్ట్ లోపల 3 నుంచి ఎంటైర్ నేను చెప్పినటువంటి 11, 14, 15 యొక్క రంగాల విద్యార్థి సంఘాల యొక్క నాయకత్వంలో రాష్ట్రంలో విద్యా సంస్థలని బంద్ మరి నిరవధికంగా పాటించడానికి నిర్ణయం ఇప్పుడే పతిలో తీసుకోవడం జరిగింది. సో అంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి డబ్బులు చెల్లించి మార్చ్ 31 లోపల 50%, జూన్ 30th లోపల మిగతా అమౌంట్ అంతా కూడాను ఎంటైర్ అమౌంట్ అంతా సుమారుగా 9,600 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నది. ఇది మేము సర్కార్కు డొనేషన్ అడగడం లేదు. సర్కారు విద్యార్థుల ద్వారా విద్యార్థులకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వాలని మీరు మాట ఇచ్చినారు. కౌన్సిలింగ్లో 0 పేమెంట్ అని చెప్పి పిల్లల ద్వారా మాకు అష్యూరెన్స్ ఇచ్చినారు గవర్నమెంట్. ఆ డబ్బులే ఇవ్వమని చెప్తున్నాం. ఇవ్వనందుకు రాష్ట్రంలో విద్యారంగం దెబ్బతింటుంది, విద్యా ప్రమాణాలు దెబ్బతింటాయి. దాని ప్రభావం విద్యార్థుల భవిష్యత్తు మీద పడుతుంది. దాని తర్వాత వారి యొక్క పేరెంట్స్కు మెంటల్ ఎగోని తయారవుతుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఈ యొక్క రంగాన్ని పట్టించుకొని ఈ యొక్క ట్యూషన్ ఫీజు చెల్లించి విద్యారంగం మీద దృష్టి పెట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనతో పాటు మైనార్టీ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యాజమాన్యాలకు చెందినటువంటి వారు ఉన్నారు. సార్, మీ పేరు? నా పేరు మొహమ్మద్ గౌస్. నేను మైనారిటీ కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. అయితే ఇంతకుముందు విడుదల చేసినటువంటి ఫీజులో మైనారిటీ కాలేజెస్లకు అసలు అమౌంట్, స్కాలర్షిప్ అమౌంట్ రాలేదు. అయితే మాది ఈ ప్రభుత్వంతో వినమ్రంగా మేము రిక్వెస్ట్ చేసే ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ముస్లిం మైనారిటీలు ఏకతాటిపై నిలబడి ప్రభుత్వానికి సపోర్ట్ చేసాయి. తర్వాత ఎప్పుడైతే డబ్బులు రిలీజ్ చేశారో దాంట్లో మైనారిటీస్కి అసలు అమౌంట్ పడలేదు. మా రిక్వెస్ట్, దయచేసి ఫస్ట్ మైనారిటీ కాలేజెస్కి ఈ దఫా విడుదలైనప్పుడు స్కాలర్షిప్స్ క్లియర్ చేయాలని మనవి చేస్తున్నాం. ఇప్పటి వరకు 300 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఏమాత్రం రాలేదు.
ఇంతకుముందు విడుదల చేసినటువంటి 300 కోట్లలో మైనారిటీ కాలేజెస్కి అసలు ఏ అమౌంట్ కూడా రాలేదు. ఏ మైనారిటీ కాలేజీ కూడా ఈవెన్ ఒక మైనారిటీ కాలేజీకి 93,000 రూపాయల బిల్లు ఉన్న ఆ బిల్ కూడా రాలేదు దాంట్లో. సో దయచేసి ఇమీడియట్గా మైనారిటీ కాలేజెస్కు రిలీజ్ చేయాలని, ఎందుకంటే ఇప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్న మైనారిటీ కాలేజీలు అందరూ కూడా ఏకతాటిపై నిలబడి ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నాయి. ఇది ఓవరాల్గా పూర్తి స్థాయిలో కూడా అటు ఉన్నత విద్యా సంస్థలు నిరవధికంగా బంద్ నిర్వహిస్తాం, అంతేకాకుండా వివిధ రూపాల్లో కూడా ప్రభుత్వం పైన నిరసన తెలుపుతామనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ శ్రవంతో రాజు న్యూస్.